కరీంనగర్ ఎల్ఎండి డ్యాం నిర్మాణంలో తన భూమి పోయినందుకు నష్టపరిహారంగా ఉద్యోగం, ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భారతి అనే మహిళ ప్రజావాణిలో కలెక్టర్ ముందు నిరసనకు దిగింది. డ్యాం నిర్మాణ సమయంలో భూమి కోల్పోయినందున ఎస్ఆర్ఎస్పీ డిపార్ట్మెంట్లో భూ నిర్వాసితుల కింద తనకు ఉద్యోగం ఇచ్చారని తెలిపింది. అయితే తనకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో పని చేయలేకపోయానని వాపోయింది. తన కొడుకుకు ఆ ఉద్యోగం ఇప్పించాలని ఆమె కోరింది. అందరిలాగే తనకు ఇంటి స్థలం కూడా డ్యాంకు సమీపంలో అప్పటి ప్రభుత్వం కేటాయించిందని, ప్రస్తుతం అక్కడ నిర్మాణం జరగనివ్వటం లేదని, తన సమస్య పరిష్కరించాలని ఎన్నిసార్లు కలెక్టర్ను అభ్యర్థించినా ఎస్ఆర్ఎస్పీలో ఖాళీలు లేవు అనే సమాధానం మాత్రమే వస్తోందని ఆమె ఆరోపించింది. న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి కదలబోనని కలెక్టర్ ఎదుట ధర్నాకు దిగింది. దీంతో పోలీసులు ఆమెను బలవంతంగా అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. కూర్చుంటే కాదు అంటే మరి నేను ఇచ్చుకుంటా పోతాంటే కూడా అదాక నేను ఇచ్చుకుంటా పోవాలి. ఈ పేపర్లకు ఆటో కిరాయిలకు రావడానికి పోవడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఏళ్ళ పడద్దు ఎందుకు తిరగాలి? మాకు న్యాయం ఎందుకు చేస్తలేదు? మేము ఎవరు జీతాలు అడుగుతలేము, ఎవరు భూములు చేయాలి అడుగుతలేము. మాకు న్యాయం చేయమంటున్నాం. మేము పాత ప్రభుత్వం ఇచ్చింది, ఇప్పుడు లాక్కోవడం ఏంది? ఒక్క కుటుంబాన్ని సచ్చదాకా చూస్తుంది. 1,00,000 మంది బతుకుతున్నారు. మేమేమో అన్యాయం చేసినాం మీకు. ల్యాండ్ ఇచ్చింది, ఒక్క కుటుంబం ఎందుకు చూడాలి? ఎందుకు ఇంతగానో హింసిస్తున్నారు? ఆ రేవంత్ గారికి వాడికి ఇచ్చిన